హాయ్ ఎవ్రీవన్ 10 ఇయర్స్ తర్వాత మేము కలుసుకున్నాం. సో మాకైతే మళ్ళీ కాలేజ్ డేస్ని బ్యాక్ వచ్చినట్టు అనిపించింది. ఏమేం చేసాం, అసలు ఎలా ఎంజాయ్ చేసాం, ఏం కుక్ చేసుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం, మా ఆయన కొన్ని సర్ప్రైజెస్ అయితే ఇచ్చారు, ఇంకా మేము రీల్స్ చేసుకున్నాం, అలా బయటికి వెళ్ళాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరైతే కంపల్సరీగా ఎంజాయ్ అయితే చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటికి మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అండి, తను 10 ఇయర్స్ తర్వాత మేము కలుసుకుంటున్నాం. సో తనని రిసీవ్ చేసుకోవడానికి కిందకైతే వెళ్తున్నా. బాగున్నావా? ఎలా ఉన్నావు? ఏంటి భయపడుతుందా బుట్టది నా దగ్గర రావడానికి? ఎవరా కొత్త అమ్మాయి అని చూస్తుంది. ఎవరు చిన్ను? నువ్వు వస్తుందా కొత్త దగ్గరికి? నీకు అప్ప తెచ్చా నేను. ఓయ్, నీకు బొమ్మ తెచ్చా. నీకు అప్ప తెచ్చా. అమ్మ వచ్చింది అయ్యా. తీసుకొచ్చారమ్మా, బొమ్మ అంటే తీసుకొచ్చారంట మీకు. సరే నీకు బొమ్మ ఇస్తాను. పదా ఇంటికి వెళ్దాం మరి. ఏ ఫ్లోర్? వెయిట్ చేస్తుంది. సరే పద. ఆమినావా? ఓయ్ చిన్న ఆమినావా? ఆడుకుంటున్నావా? డాడీ అంటే డాడీ అప్ప అప్ప. ఓయ్ డాడీ ఏం డాడీ అని పిలుస్తున్నా? నాన్నేది? హాయ్ చెప్పు చిన్న, హాయ్ చెప్పు ఫస్ట్. హై ఫై హాయ్ చెప్పాలి. చెప్పాలి హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. చెక్కింది. హై ఫై ఇవ్వు. హై ఫై ఇచ్చి. వెరీ గుడ్. ఉమ్మ ఇచ్చి మరి. చిన్న ఇద్దరు ఫ్రెండ్సా మరి? ఇద్దరు ఫ్రెండ్సా? ఇద్దరు ఫ్రెండ్స్ కదా? ఇలా పెట్టు. మేమిద్దరం ఫ్రెండ్స్. సూపర్ క్యూట్ అసలు. బిస్కెట్ చాక్లెట్. ఇందా మరి ఇదా ఏది ఇదా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇది వద్దా? ఇది ఇంకో చాక్లెట్. దానికి ఆ బొమ్మ నచ్చినట్టుంది. ఇది కూడా నీకే. అది కూడా నీకే. ఇది పట్టుకో. ఇక్కడ పట్టుకో. ఇది ఇక్కడ పెట్టుకో. బాగుంది కదా? ఈసారి ఆడుకుంటావు బొమ్మలు. బొమ్మ తీసుకురా మనం షాప్కి వెళ్ళి. నీకే ఇది కూడా నీకే. థ్యాంక్ యూ చెప్పు చిన్ను. నెంబర్ ఇప్పుడు నేనన్నమాట. ఇదేమో పప్పు, నెయ్యి, పచ్చడి, పొడియాలు మొత్తం కలిపి నీకో ముద్ద నాకో ముద్ద తర్వాత అత్తరింటి దాడి. ఇవేంటి అంటే మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి నేనైతే కొన్ని ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అనేవి పెట్టాను. జిప్టో అనే యాప్లో పెట్టాను అనమాట. సో వాళ్ళైతే ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. చాక్లెట్స్ గరం మసాలా, డే క్రీమ్, లోటస్, అదే ఇది మా పాప కావాలి. నివ్యా బ్రూ, సాయంత్రం కాఫీ తాగడానికి బాగుంటది. కాఫీ ఎవరైనా పార్ట్నర్ ఉంటే తాగుతా. టీ అయినా కాఫీ అయినా పార్ట్నర్ ఉండాలి. అవునా? తాగుదాం ఈరోజు తాగుదాంలే. ఈరోజు తిను నాన్ వెజ్ తిను. సో తన కోసం పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేస్తున్నా. నేను మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు కూడా మా అక్క బిర్యానీ చేస్తాను. బిర్యానీ చేస్తే బావ వాళ్ళకేమో నాన్ వెజ్, నాకేమో పన్నీర్ తీసుకొచ్చారు బావ. మా అక్కకి రాదు వండడం, సేమ్ కొత్త కదా. ఇంకా యూట్యూబ్లో చూసి నేనే చేసాను. అప్పుడు బాగా కుదిరింది. పన్నీర్ కర్రీ నైట్ ఇంకా ఎక్కడ కూడా చేస్తావు మరి? పన్నీర్ ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తాను. నిజంగా ఇప్పుడు చేస్తాను. ఉందా ఇంట్లో పన్నీర్? నేను చేసేస్తాను. నువ్వు పలావ్ చేయి. ఏడ్చేస్తుంది పాపం, కోస్తూ పర్లేదు లేదా అంటే ఆనంద బాష్పాలు. 10 ఇయర్స్ తర్వాత కలిసింది కదా, అందుకని ఏడుస్తున్నా. ఆనంద బాష్పాలు. ఎన్ని వీక్స్ నుంచి వెయిట్ చేపిస్తుందంటే ఇప్పటికి 1.5 month అయిపోయి ఉంటుంది.
వస్తా నెక్స్ట్ సండే అంటది. ఈ సండే కూడా ఈ పాప నాకు డౌట్ పెట్టింది. ఈ సండే ఈరోజు వద్దులే నెక్స్ట్ సండే రా అంది. కాసేపు నేను ఒకసారి అన్నా వద్దులే అని, తిని మాత్రం 10 సార్లు అని ఉంటుంది రానని. ఏం చేస్తాం, లాస్ట్ మంత్ నుంచి ఒక సండేనేమో అరుణాచలం, ఒక సండే అక్క వాళ్ళ ఇంటికి, ఒక సండే మా ఫ్రెండ్ వచ్చింది హైదరాబాద్ చెప్తుంది, ఏదో ఒకటి చెప్తుంది. నిన్న కూడా ఖాళీ లేదు నాకు, అట్లా రూమ్మేట్స్ టైం స్పెండ్ చేస్తాను బయటికి వెళ్ళి. ఈరోజు ఇచ్చాను కదా, ఇంకా అంతకన్నా టైమా ఏం చేస్తాం, అంతే. జాబ్ హోల్డర్ మరి చెప్పిన మాట మనం వినాలి. అంత లేదు ఫ్రీ చేసుకొని వచ్చాను కదా. నన్ను కూడా ఏడ్పించేస్తుంది ఆనియన్స్ కట్ చేస్తూ. చూసారా, నా చేత కూడా ఫైనల్లీ వంట చేపించేస్తుంది. తను చేస్తా అని చెప్పింది. పన్నీర్ కర్రీ అంటే చాలా బాగా వచ్చి ఉంటుంది దానికి, చాలా బాగా మీకు. సో చేస్తా అని చెప్పింది, ఇంకెందుకు అని చెప్పి చేసుకో అని చెప్పా. నో ప్రాబ్లం, నేను వీళ్ళకి టేస్ట్ ఏం చేస్తుందో చూస్తారా ఫస్ట్ చూడండి. ఇలా ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూసి చేస్తుంది. చూద్దాం మరి ఎట్లా వస్తుంది. యూ విల్ ఎంజాయ్. యూ విల్ ఎంజాయ్ అంట, నాట్ యూ, మేమా. వాళ్ళ పాపం చూడగలరు అంతే. చూడు ఇంత ముక్కలే గరిటే సరిగ్గా కలపడం రావట్లే, పెళ్ళయ్యాక వంటలో చేస్తుంది. చేస్తాంలేండి పర్లేదు, 2 రోజులు చాలు ట్రైనింగ్. దీనికి ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ అని నెల ట్రైనింగ్ తీసుకోవడానికి. క్వశ్చన్ పెడతాను అన్నమాట. నువ్వు ఇటు వస్తే అప్పుడు పెట్టుకోవచ్చు. నీ వాయిస్ అసలు కింద బాబు. కోసమే నువ్వు వీడియో మైక్ కొనాల్సింది. అదేంటండి పెళ్లి గురించి సెట్ చేస్తే ఇలా ఇది మాడబెట్టేసిందండో, ఈ కర్రీ రాకపోతే నాకు సంబంధం లేదు. దీని ద రీజన్ అదేంటో కాదు, ఓన్లీ ఆయిల్. అది సెట్ చేసి పొగలు కూడా ఎలా వస్తున్నాయో చూసారా బాబోయ్. కొంచెం చల్లబడి దాన్ని బాబోయ్ చూడగానే పొగలు వచ్చేస్తుంది. ఏమైందా అనుకుంటున్నా. లుక్ ఎట్ హెర్. ఏం చేస్తామండి, నాకు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. చేయాలి, నేర్చుకోవాలి. నన్ను నేర్చుకోవాలంటున్నాం సరే. నీకు అసలు ఇంటర్ డిగ్రీలో వచ్చా వంటలు చేయడం? ఇంటర్ డిగ్రీ ఆ టైంలో ఎప్పటి నుంచి వెళ్ళే ఇప్పుడు కూడా సరిగ్గా రాదు, అంటే ఇప్పుడు నేర్చుకున్నా. మర్చిపోయి మీరు ఇంతకుముందు మహారాష్ట్రలో ఉన్నారు కదా, సోలాపూర్. సోలాపూర్ ఎక్కడ? అక్కడే దగ్గర. ఓకే. అక్కడ మీరు వంటలు ఎలా మేనేజ్ చేసేదాన్ని? ఇక్కడ యూట్యూబ్లో చూసి చేసేదాన్ని, లేకపోతే మా అమ్మని అడిగి చేసేదాన్ని. అమ్మ కన్నా బెస్ట్ కిచెన్ ఏముంటుందిలే. మా అమ్మని అడిగి ఎక్కువ చేస్తాను నేను. కొన్ని అప్పుడైనా పర్ఫెక్ట్గా నేర్చుకున్నావా? అప్పుడు స్టార్టింగ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అమ్మతో మర్చిపోయా. నేర్చుకుందంతా వేస్ట్. మళ్ళీ ఇప్పుడు పికప్ అయ్యా, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు అన్నీ చేస్తున్నా. నాన్ వెజ్ కూడా వచ్చాను. వచ్చు. నాన్ వెజ్ నాన్ వెజ్ బాగా చేస్తాను వెజ్ కన్నా. బట్ నేను తినే వెజ్ నాకు నాన్ వెజ్ బాగా చేయగలను. మష్రూమ్స్ చేస్తావా? మష్రూమ్ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు నేను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు మష్రూమ్. ఓకే. అయితే చెప్పండమ్మా, ఏదో ఎంక్వైరీ చేస్తుందంట పాప, నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎలాంటి అబ్బాయి కావాలి ఏంటి? నాకైతే హైదరాబాద్లో ఇప్పుడు నువ్వు ఎలా సెటిల్ అయ్యావో నాకు అలా హైదరాబాద్లో సెటిల్ అయిపోయి, ఎలాగో నాకు జాబ్ హైదరాబాద్. ఎవరైనా ఉంటే వేకెన్సీ, ప్రొసీడ్ టు హెర్. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే కండిషన్స్ ఏంటో చెప్పు మరి మా వాళ్ళు. కండిషన్స్ అంటే ఏం లేదు, ప్రజెంట్ అయితే నాకు హైదరాబాద్ సిటీలో లీవ్ చేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి మ్యారేజ్ అయినా కూడా హైదరాబాద్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. ఎవరన్నా ఎక్కడైనా ఉండండి, అత్తగారి అన్ఎక్స్పెక్టెడ్ ఉంది హైదరాబాద్లో ఉండడం. అనుకోకుండా పెళ్ళి అయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు తనకు అది నచ్చింది, మేము ఇక్కడ ఉండడం. మా చూసి తను కూడా హైదరాబాద్లో కావాలి అని అనుకుంటుంది.
సో ప్లీజ్ ఎవరైనా ఉంటే కొంచెం ప్రొసీడ్ అయిపోయింది తొందరగా, ఎందుకంటే పెళ్ళి అయ్యాక అది కూడా ఇక్కడే ఉందనుకో నాకు మంచి మేమిద్దరం కలిసి వీడియోస్ చేస్తాం కదా, మంచి రీచ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అది కాక మా అక్క వాళ్ళు ఉండేది ఇక్కడే, సో నాకు మా అక్క వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నానంటే మా డాడీ వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మేము ఇద్దరం అబ్బాయిలు ఎవరు లేరు కాబట్టి మా దగ్గరికి కూడా వచ్చి భయం ఇస్తుంది. భయం కాదు మామూలుగా జస్ట్. సో బెస్ట్ కదా. నాకు ఇలాంటి వీడియోస్ చేయాలి, రీల్స్ చేయాలి ఇలా ఇష్టం, కానీ మంచి పార్ట్నర్ దొరకల ఇంతవాడికి. మేబీ ఇన్నాళ్ళ తర్వాత నీకోసమే లేరు. బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎన్ని కష్టాలు ఎందుకు, ఎంత కష్టం వచ్చిందో పాపం. అంటే నేను పద్ధతి లేకపోయినా సరే అపాయింట్మెంట్ అనేది ఈ రోజుకి ఇచ్చింది నాకు. ఎప్పటి నుంచో చెప్తే ఈ రోజు దొరికింది నాకు అపాయింట్మెంట్. అదే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇంకెప్పుడు ఇచ్చేదో. అలా ఏం కాదు, ఎవరికుంటే స్పేస్ వాళ్ళకుంటుంది. యాక్చువల్గా నేను పద్ధతి అమ్మాయి అనమాట. సో నో బాయ్ ఫ్రెండ్స్. అమ్మ మాట వేదం, నాన్న మాట దాటం, సీతల చూడండి ఆంటీ అంకుల్ ఇంకంతే. లేదు నిజంగా, ఇక్కడ హాస్టల్లో దించిన తల నేను ఆఫీస్లో ఎత్తుతాను, ఆఫీస్లో తెస్తే మన హాస్టల్లో, అంతకుమించి లేదు. నిజం, ట్రూ. ఇక్కడ ఎంతమందికి ఫ్రెండ్స్తో ఇలా కలిసి వంట చేయడం అంటే ఇష్టం? కమెంట్ బిలో. యా, మామూలుగా ఇంటికి ఫ్రెండ్ వస్తే వండి పెట్టడం లేదు, ఇంటికి వెళ్ళి మరీ వండి పెట్టారు చూసారా నాకులాగా. అలా ఎంతమంది ఉన్నారో రైట్ హ్యాండ్ అండ్ కమెంట్ బిలో. ఈసారి వస్తుందా తిను నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అనమాట. అప్పుడు ఎంత శత్రువులు అంటే కొట్టుకుంటాం, ఇలా అసలు మాట్లాడుకునేది లేదు. అదేదన్నా అంటే దానికి ఖచ్చితంగా రివర్స్ వేసుకోవాలి. నీ పక్కన నించుడానికి చాలా పొట్టిదాన్ని అనే ఫీలింగ్ వస్తుంది దీని పక్కన నించుంటుంటే. ఇది పొట్టే కాదు, కానీ అయినా సరే నాకు ఆ ఫీల్ వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇట్లా వెరీ హార్డ్. ఇట్లా చెప్తాం, చూసారా? అది ముందు వీడియో ఉంది కాబట్టి అలా ఉన్నాం. మామూలుగా ఇద్దరు మోటుంది. కొంచెం కాలు ఎత్తుందండి కింద. ఓ పొట్టిదే అయినా పొట్టిదే అంటే, కానీ ఆ టైంలో ఇంటర్ టైంలో చెప్తున్నాం కదా, ఏం డ్యాన్స్ మేము జనవరి ఫస్ట్ అని చెప్పి, సంక్రాంతికి అని చెప్పి ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం. వేసేదండి డ్యాన్సులు సూపర్. నేనైతే ఎనిమియే చెప్పాలంటే, బట్ డ్యాన్స్కి సింగింగ్కి మాత్రం ఫుల్ ఫేవరెట్ గాయత్రికి. గుడ్ అసలు సాంగ్స్ పాడుతుంది. థ్యాంక్ యూ. ఆ పాట నిజంగానే చాలా ఎంజాయ్ చేస్తాం ఇంటర్మీడియట్లో. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది ప్రవళిక అని, దీనికి నేనంటే చాలా ఇష్టం. వసుకి నిజంగా చెప్పాలంటే ఫేవరెట్ పర్సన్ నాకు. బట్ ఏంటంటే నాకు టైం తప్పితే అందరికీ టైం ఇచ్చారు, నాకు ఇవ్వదు. అదే నాకు కోపం. అంటే ఎందుకు స్టడీస్ లో ఇద్దరు కాంపిటీషన్ గా ఉండేవాళ్ళం కదా, ఏదో పెద్ద ఉన్నారు కదా, ఏదో పెద్ద సంపాదించేద్దాము, చేసేద్దాం, ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్ లో చదివేద్దాం అనుకుంటాం. అంత లేదు. ఇంటర్మీడియట్ లో మనం ఏదో సాంగ్ ఏంటది మొన్న కూడా నేను లైవ్ లో చెప్పాను, హార్ట్ అటాక్ మూవీ పాడదామా? అప్పుడు భలే ఉండేదండి, మంచిగా పాడేవాళ్ళం. అప్పుడు దేనికి టీచర్స్ డేకి చిల్డ్రన్స్ డే అందరికి, అంటే ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళందరికీ ఒక దగ్గర గ్రూప్ గా ఉంచేవాళ్ళు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా పాడతారని పిలిస్తే వీళ్ళందరూ నా పేరు అందరు చెప్తారని తెలియదు, కానీ నేనైతే మాత్రం లాస్ట్ ఉంటాను. నిజంగా చాలా ఎంకరేజ్ చేసి ఎంత డాన్స్ వేస్తానంటే, అక్కడ అది స్టేజ్ మీద సాంగ్ పాడుతుంటే ఇక్కడ వెనక నేను వేస్తానండి డాన్స్. కానీ నాకు సపోర్ట్ చేయదు, నన్ను అసలు పట్టించుకోదు, అందుకే నాకు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎవరు లేరు నేను తప్ప. అదే చూసారా ట్రూ ఫ్రెండ్షిప్. అప్పుడు కూడా ఇష్టమే, కానీ ఎక్కడో దగ్గర ఉంటుంది కదండి, ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఉండేది ప్రతి దాంట్లో, అందువల్ల కొంచెం అట్లా. కానీ ఇష్టమే వస్తు అంటే, ఎందుకంటే నన్ను అంత ఇష్టపడుతుంది కదండి, చాలా ఇష్టపడేది పాప. అండ్ సీక్రెట్స్ కూడా చాలా షేర్ చేసుకునే వాళ్ళం, చాలా హెల్ప్ చేసేది కూడా లేండి నా సీక్రెట్స్ లో. జన్మ ఇది. అప్పుడు కష్టాలు ఏం చెప్తామండి, ఇంట్లో మాట్లాడదామంటే ఫోన్లు ఉండవు, దానికి కూడా ఒక క్యూలో నుంచోవాలి మేము. ఇంకా బెటర్ వస్తు వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ అప్పుడప్పుడైనా వచ్చేవాళ్ళు. మాది కొంచెం లాంగ్ కాబట్టి మా అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మా అన్నయ్య వచ్చేవాడు. సో వీళ్ళు మమ్మీ డాడీ వచ్చేటప్పుడు వీళ్ళు సెల్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడిని. వీళ్ళు వచ్చిన మా అన్నయ్య వచ్చేటప్పుడు మా అన్నయ్య సెల్ తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేదాన్ని. యాక్చువల్గా అది కూడా ఒక రూల్, ఇవ్వకూడదు అలా. ఎవరి పేరెంట్స్ వాళ్ళే మాట్లాడతాను వెళ్ళి తెచ్చేసుకొని పక్కకి వెళ్ళేసి క్యాంటీన్ పక్కనో ఏమో అలా మాట్లాడేసి ఒక 5 minutes 10 minutes పేరెంట్స్ కాలేజ్ డేస్ నెవర్ కమ్ బ్యాక్. అండ్ ఆ జైలు, అమ్మో జైలు అది.
ఏజెంట్ చాలా బాగుంది. ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేసాం, బట్ అలా కరెంట్ పోతే ఎంతమంది అండి అరుచుకొని గిచ్చుకొని ఇంకా కొట్టుకొని ఉంటారు. అమ్మో మేమైతే కరెంట్ వెళ్ళిపోగానే గిచ్చుకొని కొట్టుకొని సైలెంట్ ఉంటారు. ఎవరు కొడుతున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఏం ఎవరైనా ఉంటారా కమెంట్ చేయండి. చాలా ఎవరైనా ఉంటే కమెంట్ చేసేవాళ్ళు. అసలు లైట్ ఉండేటప్పుడు మాత్రం చాలా సైలెంట్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఒక్కసారి కరెంట్ వెళ్ళిందా పక్కన వసుదాయ ఉందనుకో చిక్కేసేదాన్ని. చూడండి ఎవరు చిక్కారో కూడా తెలియదు, ఎందుకంటే కరెంట్ లేదు. ఎవరు గిల్లారనేది ఎలా తెలుస్తుంది? బ్యాక్ సైడ్ ఎవరైనా గిల్లొచ్చు. సో అలా ఎస్కేప్ అయ్యేదాన్ని అనమాట. కానీ టాప్ మంత్ తీసుకుని అలా ఉంటుంది మనతో. ఒకసారి ఏడ్పించేది కూడా లేండి. అప్పుడేమో నాకు ఒక్కొక్కసారి ఏడ్చింది కూడా. అంటే చెప్పు నెగిటివ్ అనుకుంటా. సరదాకి ఏడ్పించడం అంటే సీరియస్గా కాదు, తెలుసు కదా ఫ్రెండ్స్ ఆట పట్టించడం ఎలా ఉంటుందో అట్లా అలా. ఏం చేస్తామండి, కాలేజ్ అప్పుడు పెళ్ళయ్యాక బాగుంటుంది, బాగోదని నేను అనట్లేదు. కాకపోతే ఎంతైనా మనం ముందున్నంత ఫ్రీడమ్ ఉండదు. ఫ్రీడమ్ అంటే అన్ని విధాలుగా ఉండొచ్చు, కానీ కుక్ చేయాలి, పిల్లలకి తినిపించాలి, ఇల్లు సర్దుకోవాలి, బట్టలు ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్స్. అప్పుడైతే శుభ్రంగా ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ నాట్ హస్బెండ్ గివింగ్ పర్మిషన్, నాట్ లైక్ దట్. ఏంటంటే మనకే ముందు మనకు మనం టైం ఇచ్చుకోలేము. ఇదిగో ఇంట్లో పిల్లలతో వంటతో ఇలా సరిపోద్ది, కానీ చేసుకోవాలి ఇష్టంగా. ఇష్టంగానే చేసుకున్నాం, అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది. ఇగో మా ఫ్రెండ్ చేస్తుంది, చూడాలి ఈరోజు అట్లా చేస్తుంది. పర్లేదు బాగానే చేస్తానండి. అవును గాయు, నేను అప్పటికి ఇప్పుడు తగ్గానా పెరిగానా? నువ్వా కొంచెం అలానే ఉన్నవి, అసలు అప్పుడు ఇంటర్లో చూసింది మళ్ళీ ఇప్పుడు చూడటం కదా, అసలు ఏం చేంజ్ అనిపించట్లేదు. మరి నేను నువ్వు అలా కదా కొంచెం రావచ్చు, అలాగే ఉన్నావు కొద్దిగా. అంటే మ్యారేజ్ అయింది కదా, పిల్లలకి చాలా లావు ఉండేదాన్ని అండి నేను. జనరల్గా తగ్గాను అంటే బేబీ స్టమక్లో పడినాక ఒక 75 kgs వరకు వెళ్ళిపోయాను. ఒకసారి వీళ్ళ మమ్మీ వచ్చారండి, శారీ కట్టుకొని వచ్చారు. ఏం వస్తుందలానే ఉంటారు అసలు. ఏంటి వస్తే ఇప్పటికిప్పుడు చీర కట్టుకుంది అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ మమ్మీ సేమ్ అసలు ఇద్దరు. మరి అమ్మలు పుట్టిన వాళ్ళు అమ్మల్లా కాకుండా అమితాబ్ బచ్చన్ లాగా ఉంటారా? అమ్మ నాకే ఉంటారు. డైలాగ్ వేసిందండి, ఎందుకు తండ్రిలాగా ఉంటారా ఏంటి? నేను మా డాడీలో ఉంటానండి, మా అమ్మలో ఉండనంట. మా డాడీ హైట్ నేను రాలేదు, మరి నేనేం చేయను. అలా అయితే మా డాడీ హైట్ నేను రాను, మా అమ్మ హైట్ నేను రాలేదు. ఇద్దరికంటే కొట్టి నేను వాటుడు. అయితే నీ మేనత్త పోలికే. యూఆర్ రైట్. చెప్పాను మేనత్త పోలికలే వస్తుంది. మేనత్తయ్యి నాయనమ్మకి. చూడండి, ఇటువైపు బిర్యానీ అవుతుంది, ఇటువైపు పన్నీర్ అవుతుంది. ఎలా అవుతుందో ఇద్దరం కలిసి తిప్పేస్తున్నాం జరుగుతుంది. బట్ కానీ మంచిగా చేస్తాం. ఇప్పుడే చూపిస్తాం, మీరే చూసి చెప్పండి. కమెంట్లో మీరే మెన్షన్ చేయండి ఎలా ఉంది చూడటానికి. మా వీడియో ఎలా ఉంది చెప్పండి, అదే చాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ మేము ముందుకి మరెన్నో తీసుకొస్తున్నాం. ఇలాంటి ఫన్నీవి మన డైలీ రొటీన్ కూడా చాలా బాగుంటాయి కదా. ఫ్రెండ్స్తో ఇలా చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది, కాకపోతే చేసుకోలేరు. అట్లీస్ట్ చూసైనా మెమరీస్ని రీబ్యాక్ చేసుకోవచ్చు. అందుకనే ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి అని అనుకోవద్దు, బిర్యానీ పైకి కొంచెం మూత గట్టిగా ఉండాలని వాటర్ దాంట్లో వేసి పెట్టాను అనమాట. దమ్ అంటారు కదా, అలాగా. నా కర్రీ కూడా ఎక్కువ వస్తుంది. 2 minutes నేను చూపించేస్తాను మీకు. నేను ఏంటో ఈ మధ్య అయితే చాలా కోల్డ్ హార్టెడ్ అయిపోయి, ఎందుకో తెలీదు కదా. మిర్రర్ అది నవ్వితే నవ్వడం, ఏడిస్తే అడవడం అలా చేసింది కదా, లైక్ దట్. వాళ్ళు నాతో ఉండేది అనమాట. నేను నవ్వుతున్నా నవ్వు అలా కాదు, నన్ను వాళ్ళు స్వీకరించేదాన్ని బట్టి నేను మధ్యలో జ్యోతి కూడా వేయాలి కదా, సీరియస్గా చెప్తుంది. అడగని చూసారా ఇలా ఉంటుంది వసతి. ఏం చెప్పచ్చు కదా మన సబ్స్క్రైబర్స్కి, వాళ్ళు కొంచెం అమ్మో వాళ్ళు కూడా చూస్తారు కదా, అలాంటి చెప్తే డబ్బు పడదు. పాయింటే అలాంటివి చెప్పకూడదు. ఎందుకంటే ఎనీ గర్ల్ టిప్స్ కాయో మన గర్ల్స్కి సెక్యూరిటీ లాగా టిప్స్. గర్ల్ టిప్స్ అంటే ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం బయట ఉన్న ఆటోస్ ఇలాంటివి ప్రిఫర్ చేయకుండా ఓలా, ఊబర్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అది మాత్రం బెస్ట్ టిప్. ఇంకా అవైనా సరే సెక్యూర్ కాదు అని అనిపిస్తే మీ లొకేషన్ మాత్రం ఎవరినైనా మీకు
క్లోజ్ ఎవరైనా ఉంటారు కదా, ఫ్రెండ్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, మదర్, ఫాదర్, బ్రదర్, ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే మీరు షేర్ చేసేస్తే ఇంకా మీరు సేఫ్ వచ్చిందండి. ఏంటంటే కాదు, నేను ఒకవేళ సింగిల్గా వెళ్ళాను అనుకో, అంటే నా కాలేజ్ డేస్లో అయినా సింగిల్గా వెళ్తే కనుక ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఆటో ఉంటుంది అనుకోండి, ఆటో సైడ్కి కూర్చుంటా అనమాట, ఎడ్జ్కి కూర్చుంటా. ఒకవేళ వాడు రూట్ మార్చినా ఏదన్నా నాకు డిఫరెంట్గా అనిపించిన వెంటనే దూకేయడానికని అవి సైడ్కి కూర్చుంటా అనమాట. సో మీలో ఎవరైనా అలాగ ఉన్నారా, భయపడి సైడ్కి కూర్చునే వాళ్ళు? అలా ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే అలానే కూర్చుంటాను దూకేయడానికి. ఎలా ఆపలేదు అంటే మంచోళ్ళకి ఎప్పుడు మంచి దొరుకుతుంది కదా. అలానే ఎప్పుడు చెప్పుకోలేము. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు. అది కూడా నేను మీకు చెప్తాను ఏదో ఒక రోజు. మీ చిన్న వచ్చేసింది అయ్యో. మీ చిట్టితో ఏం చేస్తారా? చిట్టితో ఎంత కలిసిపోయిందంటే నాతో హైఫై అంటుంది. హైఫై అదిగో చూడు ఎంత మంచిగా కలిసిపోయింది. గుడ్ గర్ల్. అది మమ్మీ అన్ని కంప్లైంట్ ఇస్తుంది కదా రోజు వీడియోస్లో. గుడ్ గర్ల్, చాలా గుడ్ చెప్తాను. అమ్మకి థ్యాంక్ యూ చిన్ను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. అమ్మ ఏంటిది ఎవరు అందుతున్నారు? అమ్మని ఇప్పుడు నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ, చాలా బాగుందండి. పన్నీర్ కర్రీ. ఇది వసుధ పన్నీర్ కర్రీ. ఇది గాయు వెజ్ బిర్యానీ. కలర్ఫుల్గా వెజ్ కదండి, సో ఎక్కువ మసాలా వేయలేదు, ప్లెయిన్. ఇది నా చిట్టి తల్లికి. దిస్ ఈజ్ ఫర్ టుడే. ఎలా ఉందో తెలుసా? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు అసలు పిల్లలే లేరు అన్నట్టుంది. మళ్ళీ కాలేజ్ డేస్కి బ్యాక్ వచ్చినట్టుంది. నా డిగ్రీలో అయితే భలే ఎంజాయ్ చేసేదాన్ని, ఇలానే తిరిగేదాన్ని. ఇప్పటి కూడా తిరగొచ్చు, కాకపోతే పిల్లల్ని పట్టేటోళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. ఈరోజు మా ఆయన ఉన్నారు కాబట్టి నాకు ఫ్రీడమ్ వచ్చింది. ఏంటిది? ఇప్పుడు తీసుకొచ్చావా? ఏంటి పట్టు? కేకే ఉంది కదా, కేక్నే ఏమని రాయిపించావో చూడాలి. ఫస్ట్ తీద్దాం. సర్ప్రైజింగ్ అని చెప్పి కావాలనే వీడియో తీసినట్టు అనిపించింది అని అనుకుంటున్నారా? ఎందుకు అంటే అతను తెచ్చేటప్పుడు యాక్చువల్గా నేనైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యానండి. కాకపోతే అప్పుడు వీడియో మేము తీసుకోలేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి మేము అలర్ట్లో లేము వీడియో తీసుకోవాలని చెప్పి. సో అందుకని ఇంకా ఇచ్చినట్టు ఇలా తీసుకునేటట్టు మళ్ళీ కొంచెం వీడియో అలా తీసుకున్నామండి. టు మై వండర్ఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ నాన్న. ఏ దా వసు, మనందరం ఉమెన్సే కదా. సడన్ గా తెస్తే ఇలానే ఉంటుంది ప్లానింగ్, డెకరేషన్ ఏం ఉండదు. ఒక స్టూల్ చేసి క్యాండిల్ తెచ్చారు కానీ మా ఆయన వద్దంటున్నారు కాబట్టి చేయట్లేదు. నష్టం పెట్టు, ఇవి కూడా ఉన్నాయి. నో చేసేద్దాం. హ్యాపీ ఉమెన్స్ చెప్పు. హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. అది అటు 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 బాగుందా? నైస్. దానిపైన హ్యాపీ ఉమెన్స్ డే. సుధీర్ హ్యాపీ ఉమెన్స్ దానికి తీయాల్సిన ఫోటో. థ్యాంక్ యూ. క్యాట్
అత్త ఈసారి అవును. నాకైతే ఈ ఉమెన్స్ డేని చాలా స్పెషల్గా అనిపించింది. ఒకటి 10 ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ని కలవడం, ఇంకా మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నాకైతే తనని 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత కలిసాను అని అయితే నాకు అస్సలు అనిపించలేదు. అంత ఫ్రీగా మూవ్ అయ్యాం. మా వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఏమైనా ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చుంటే గనక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe for more upcoming videos. Thank you. Bye bye. See you all.